జనులారా, కళా పిపాసులారా, ఇప్పుడు ప్రదర్శించబోయేది ఉత్తర రామాయణంలోని అశ్వమేధ యాగం అనే అంకం. చెప్పరా ముందు అవకుశలు పిలవా. నాన్న రెడీ. నువ్వు ఇంకా అట్టానే కూర్చున్నావేంట్రా? జైగాడు తలపేసుకుని రెడీ అవుతున్నాడు మామయ్య. అవును మామయ్య. వశిష్ఠ మునీంద్ర, సభాస్థారులారా, పౌరులారా, ఈనాడు మీరందరూ నా శిరముపై నుంచిన భారాన్ని జ్ఞప్తి ఎందుంచుకుని ప్రజాశ్రేయస్సే నా శ్రేయస్సుగా, ప్రజాభిమతమే నా అభిమతముగా ఈ రాజ్యపాలన సాగించగలవాడనని ప్రమాణం చేస్తున్నా. అరే, ఆ మహానుభావు డైలాగులు మాకు బాగానే గుర్తున్నాయి, కానీ ఒకసారి తలుపు తీరా. మామయ్య, వారిద్దరూ లవకుశలుగా వేస్తున్నారు కదా. నిన్ను రాముడి వేషం వేద్దామని రాత్రి నుండి డైలాగులు కంటెస్టెంట్ చేస్తున్నాను మామయ్య. చెప్పరా డైలాగులు. మా ఇక్ష్వాకు వంశ వీరాది వీరుడు ఈ శ్రీరాముని తమ్ముడు సౌమిత్రిని ఓడించినది ఈ ముక్కు పచ్చలారిని బాలవీరులా. ఆగండిరా, ఆగండి. వీడు మాత్రమే వేయగలిగిన స్పెషల్ గెటప్ ఉందిరా, అది నీతోనే వేయిస్తున్నా. నిజమా మావయ్య? నీ నిజమేరా మేనలుడా. మా బంగారు కొండలు. సోదరా, ఇటు చూసితివా? బలిరా, ఏదో యాగాశ్వముగా గోచరించుచున్నదే. ఏ అశ్వమైనా కాని మన ఆశ్రమంలోకి ప్రవేశించడానికి వీలు లేదు. అటులైనా వెంటనే దీన్ని బంధించి మన వాల్మీకి మహర్షుల వారి ముందు నిలబడదాం. నాయనలారా, ఇది మామూలు అశ్వము కాదు, యాగాశ్వము. ఆ శ్రీరామచంద్ర ప్రభు యాగాధి అయి విడిచిన అశ్వరాజము. దానిని విడువండి. ఓ ఉర్మిళాకి, యాగాశ్వాన్ని బంధించిన వారితో ఎదురు నిలిచి యుద్ధం చేయాలి, కానీ చేతులు జోడించి విన్నవించకూడదని తెలీదా? యుద్ధానికి రమ్మనండి మీ శ్రీరామ ప్రభువుని. వాళ్ళను మన కళ్ళ కట్టినట్టుగా చూపించిన ఈ చిన్నారుల్ని ఎంత పొగిడినా తక్కువే. పెద్దవాడివి కదా, నువ్వు తీసుకోనా? నాకన్నా నా తమ్ముడే బాగా చేశాడు సార్, అది వాడికే ఇవ్వండి. ఇద్దరు బాగా చేశారు, ఇద్దరు తీసుకోండి. మర్యాదగా వెళ్ళిపో. అరే జైగా, ఒక్క దోమ గుట్టినా దోమం చంపినట్టు చంపుతాను రా నిన్ను. లవకుశులారా, ఇంకా స్పీడ్ గా తిప్పుతా నా బంగారు కొండలారా. ఒరేయ్ నిద్రముఖంగాడా, ఈ రోజు ఇక్కడ వంట పని లేదు. సర్పంచ్ గారింటికి వెళ్ళి భోజనం రెడీ అయిందో లేదో చూసిరా పో. లవకుశులు భోజనానికి వచ్చే టైం అయింది, తొందర కానివ్వండి. అలాగే. మా నాయనే వచ్చేసారా నా బంగారు కొండ. ఏంటమ్మా ఒక్కడివే వచ్చావు?
ఇంతకీ నువ్వు లౌడువా కుసుడువా? లౌడు లౌడు లేదు కుషుడు కుషుడు. ఈ బనీ ఏంటి నాన్న ఇలా ఉంది? కవిత బీరువాలోంచి తమ్ముడు చొక్కా తీసుకురా. సరే అమ్మా. తిన్నా. ఈ రాముడు డైలాగ్ చెప్పవా? పోనీ లక్ష్మణ్ డైలాగ్ చెప్పవా? అబ్బా మీరు ఉండండి రా, ముందు కడుపు నిండా తినేవండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడవేరయ్య. లవ్ కుశలంటే ఇద్దరే అనుకున్నానే. వీళ్ళిద్దరూ అసలియ, వాడు దొంగయ. ఏరా చూసి రమ్మంటే నువ్వు ఇక్కడవే దొబ్బి తింటున్నావా? తప్పు కదా. అది కాదు మామయ్య, నేనెవరో చెప్పాలనుకున్నాడంట మామయ్య. అవునా? కానీ వీళ్ళెవరు వినలేదంట మామయ్య. అవునా? అదమ్మా వీ టాలెంట్. ఒరే తిండి కావాలంటే అడిగితే పెడతాను కదా, దానికోసం అబద్ధం చెప్పాలా? మీరు రండి బాబు. రేయ్, అబద్ధాల కొరకి చొక్కా ఎందుకురా? తీ. అయ్యో అయ్యో, ఆ తిప్పలరావు చేతులు ఇరిగిపోను. ఇలా ఎన్నిసార్లు కొడతాడయ్యా? ఆ దేవుడికి కూడా న్యాయం లేదయ్యా. మీ ముగ్గురిని ఒకే పోలికలతో పుట్టించిన నీకు మాత్రం లోపం పెట్టాడు. రామా నన్ను క్షమించు రామా. ఆ రావణాసురుడు నా రెక్కలు విరగొట్టి సీతమ్మ వారు తీసుకెళ్లిపోయాడు రామా. నేను కాపాడలేకపోయాను రామా. సీత సీత. మామ, ఆ రావణాసురుడు వీళ్ళని ఎందుకు ఏడిపించాడు? ఆనాడు రామలక్ష్మణులు రావణాసురుడి చెల్లెలు ముక్కు చెవులు కోసి అవమానించడం వల్లనే రామరావణ యుద్ధం జరిగింది. అవమానం అగ్ని లాంటిది. అది ఒక్కసారి మొదలైందంటే అందర్నీ దహించేస్తుంది. అంటే రావణాసురుడే రైట్ అన్నమాట. అమ్మా అమ్మా చెల్లెమ్మ నువ్వేం బాధపడమాక. నీ కొడుకుల్ని గొప్ప కళాకారులు చేస్తానమ్మా. ఓ మతి చెదిరిన కోతిని ప్రవేశపెట్టండి. ఈ బదరబోతు వాలానికి అగ్ని ముట్టించండి. అయ్యా సినిమా స్పెషల్ ఎఫెక్ట్లు అయ్యా, సూపర్ అయ్యా.
లోపల లేడనా? ఇక్కడ కూడా లేడనా? సరిగ్గా చూసారా? ఆ రావణాసురుడి బొమ్మ చూస్తేనే ప్యాంట్లు తడిచిపోయాయి. ఇక మా రావణ్ణి ఫేస్ టు ఫేస్ చూసే దమ్ముందారా? ఇక్కడ లేడు కాబట్టి మీరు బతికిపోయారు, కానీ రావణ లంక మీద అటాక్ చేసి పెద్ద తప్పు చేశారా? ఎక్కడ దాక్కున్నావురా? అమ్మో నా గాజులు, అయ్యో నా హారం, అమ్మో నా జుంకాలు. మావాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఇంకో 2 లార్జ్ ఓన్లీ ఆన్ ది రాక్స్. బిల్లు కట్టకపోతే అందరు రోడ్సే. ఇదిగో 10,000 పని వేసుకో. బిల్లు 20,000 అయింది. 2 సార్లు లెక్కెట్టుకో. నువ్వు ఆపరా. ఇదిగో అది టిప్పు మాత్రమే. నువ్వు వెళ్ళి పండగ చేసుకోమా. రే అన్న కాంతి రాక్స్రా. లాయర్ గారు హలో దాదా కూర్చోండి. ఈయనరా బాగా పేరు మోసిన ఇరిటేషన్ లాయర్. నమస్కారం ఇరిటేషన్ లాయర్ గారు. ఇరిటేషన్ లాయర్ కాదమ్మా, ఇమిగ్రేషన్ లాయర్. ఏదైనా లాయరే కదా. అంతే కదా. సరే సరే, ఇంతకీ డబ్బు తెచ్చారా? బెటరా. ఇదిగోండి ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డు ఏదో నాకు ఇచ్చేయండి బాబు. దాన్ని ఆధార్ కార్డ్ అనరమ్మా, గ్రీన్ కార్డ్ అంటారు. ఏదైనా కార్డే కదండి. ఆ ట్రంప్ తో త్వరగా మాట్లాడి నా వీసా ప్రాసెస్ అర్జెంట్ గా మొదలు పెట్టండి. మొదలు పెట్టండి బాబు, మీకు దండం పెడతాను. ట్రంప్ అంటే మీ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ కాదమ్మా, అమెరికాకి ప్రెసిడెంట్. ఏదైనా ప్రెసిడెంట్ అంతే కదండి. కదరా. అయినా కుషా, అమెరికా అంటే అంత పిచ్చేంటా నీకు? పిచ్చి కాకపోతే ఏం సార్, ఇక్కడ కొట్టేస్తే బోడి 3 కోట్లు, అదే అక్కడ కొట్టేస్తే 3 కోట్ల డాలర్లు. డాలర్కి 60 రూపాయలు. ఈ ఫైల్ మీద సంతకం పెట్టు, నా పనిలో నేను. ఇదిగో ఇదిగో అలాగే. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. చీకట్లో బ్యాగ్కి సిల్లెట్టే హేర్ మావా. వాట్సాప్ డూడ్? ఎలా దెబ్బ రొట్టె, ఎక్కడికి బయలుదేరు? కొంచెం కడుపులో నొప్పిగా ఉంటే ఇంటికి వెళ్తున్నా డూడ్. ఛా, బొడ్లో ఉన్న కట్టలు బయటికి తీస్తే నొప్పి ఆటోమేటిక్ పోద్ది. వాట్? మాకు కొట్టేయటమే తెలుసు, తిరిగివ్వడం రాదు. కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా. आज मध्यरात्रि यानी 8 नवंबर 2016 वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे, यानी ये मुद्राएं कानूनन अमान्य होगी। 500 और 1000 रुपये के पुरानी नोटों के जरिए लेन देन की బాబు తమ్ముడు నువ్వు కూడా తేరా, ఇందాక దాకా అంత ముందుకేశారు,
పెద్ద ఏదో చెప్పగానే అంత మారిపోయారు. మార్పు మాలో కాదు నోట్లలో వచ్చింది. ఇదిగో కుష, ఇవాళ నుంచి 500 1000 నోట్లు చల్లవంట. ఇప్పుడే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. పొద్దునే మన కళ్ళ మీద కళ్ళాపి నీళ్లు చల్లేశారా. ఇప్పుడు ఈ నోట్లు ఏం చేసుకోవాలి మావా? నాలుగు గీసుకోవడానికి ఉన్నారో పోయారో చూడరా. ఏంట్రా? నువ్వు కూర్చున్నే రే, నువ్వు బ్రతికే ఉన్నావా? ఏ పోయాననుకున్నావా? అది కదరా, ఇన్నేళ్ల తర్వాత కలిసామన్న ఆనందం లేకుండా ఏంటో అలా మాట్లాడుతున్నావు? ఎలా ఉంటుందిరా ఆనందం? ఆ రోజు బ్లాస్ట్ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ లో ఎగిరి పోలీస్ స్టేషన్ మీద పడ్డాను. స్టేషన్ తో పాటు పక్కనున్న ఇళ్ళు పంట పొలాలు కూడా అంటుకున్నాయి. నా వల్లే ఇదంతా జరిగిందని నన్ను బాల నేరస్తుల శిక్షణా శిబిరానికి పంపించారురా. అక్కడ నేను కళాకారుణ్ణని తెలుసుకుని జైలరు ఇతర సిబ్బంది కలిసి నా చేత డాన్సులు నాటకాలు వేయించి నన్ను టార్చర్ పెట్టేశారురా. ఇలా ఒకటి కాదు రెండు కాదు, కొన్ని సంవత్సరాల పాటు కార్డు ఉన్నోడు లేనోడు ఏటీఎం ని వాడేసినట్టు వాడేశారా. ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్? ఉండదా? నిన్న రాత్రి వరకు నువ్వు పోయావనుకున్నాను. నువ్వు బ్రతుకుంటే కూడా అసలు నేను ఉన్నానో పోయానో అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు కదరా. ఆవేశపడకరా, ఒక్కసారి నేను చెప్పేది విను. ఆ రోజు మంటలార్పడానికి వచ్చిన ఫైర్ ఆఫీసర్ దూలం కింద స్పృహ తప్పి పడిపోయిన నన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారా. 10 రోజుల తర్వాత కోలుకున్నాను. నా అనేవాళ్ళు ఎవరూ లేరని నన్ను ఆయనే చేరదీశారు. ఆయన చెప్పింది వింటూ పెట్టింది తింటూ బుద్ధిగా చదువుకొని బ్యాంక్ మేనేజర్ని అయ్యాను. నీకు టైం కన్నా బాగానే జరిగాయి కదరా. మరి టైం కాని టైంలో నా బండి కింద ఎందుకు పడ్డావు? టైం బాగోలేక. అంత కష్టమే వచ్చింది? మంచితనం అంత పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది, మనలో ఉంటే గుణపాఠం అవుతుంది. నా విషయంలో కూడా అదే జరిగిందిరా. ఇప్పుడు మందుబాటి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా? ఎవరినో కూడా బకరా కానీ ఏంటే మళ్ళీ టాబ్లెట్లా? ఇక నా వల్ల కాదే, చచ్చిపో. మళ్ళీ ఏమైందమ్మాజీ? టాబ్లెట్లు అంట. ఆ డాక్టర్ మళ్ళీ టాబ్లెట్లు రాశాడు సార్. ఇక అమ్మ కోసం అమ్ముకోవడానికి నా దగ్గర ఏమీ లేదు సార్. నేను ఏమైనా సెక్రటేరియట్ లో పనిచేస్తున్నానా? సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. పోతే పోనివ్వండి సార్, ముసలిది. ఇది పట్టుకో. ఎంత అవుతుందంట? 1500 అంట సార్. ఫుల్ బొట్లు వచ్చేస్తుంది. ఇందా సార్, మీరు దేవుడు. ఆపమ్మాజీ, నువ్వు అడిగినప్పుడెల్లా నిజమో కాదో తెలుసుకోకుండా డబ్బులు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? అక్కడ అమ్మ కాబట్టి, నాకు అమ్మ లేదు కాబట్టి. జాగ్రత్త. సార్ రాంబాబు గారు, మీ బాధ్యత ఎలాగ మోయలేను, కనీసం బ్రీఫ్ కేసునైనా మోయినవండి సార్. తప్పండి. మీరు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్, నాకు కాదు. ఏంటో మీ మంచితనం. సెకండ్ రేస్ కన్నా ఎలగలమా? వెళ్తున్నాగా. జుప్తాడు గారు, రోజు పొద్దున్నే రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రేపు పొద్దున్న సంతకం పెట్టే వరకు కనిపించట్లేదు. రిజిస్టర్లో మీ సంతకం ఉంటుంది కానీ రికవరీలో రిజల్ట్ ఉండట్లేదండి. నాకేమో హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారు. మీకు మెయిల్స్ మీద మెయిల్స్ వస్తున్నాయి సార్, నాకు ఫైల్స్ మీద ఫైల్స్ వస్తున్నాయి సార్. బండి మీద తిరగలేక. అయ్యో, మన దగ్గర కార్కి బైక్కి లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఎలా ఉండట్లేదు సార్, బయట తిరుగుతున్నారు సార్. రికవరీ చేయడం చాలా కష్టంగా ఉంది సార్. అమ్మో స్టార్ట్ అయిపోతుంది. సాయంత్రం లోపు రికవరీ చేసేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. రజనీ గారు, ఆ పేపర్లు తర్వాత సర్దుకొచ్చండి, ముందు బయట సర్దుకోండి. అయినా మీరేంటి రాబాబు గారు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆవిడ పేరు విఏ రజనీ అండి, వర్జనీ కాదు. రెండూ కలిపితే అదే కదా సార్. కలపడంలో ఉన్న ఆనందం విడదీస్తే ఏముంటుంది చెప్పండి. అవునండి, మీరేంటి రాత్రి అన్నిసార్లు ఫోన్ చేశారు? మీ ఇంటికి వద్దామని. మా ఇంటికా? ఎందుకు? ఆడిట్ ఫైల్స్ లో
లాట్ ఆఫ్ డౌట్స్. ఆ ఫైల్స్ మీకు చూపిద్దామని. అవేవో నా క్యాబిన్ పంపించండి, నేను చూస్తాను. అకౌంట్స్ మాత్రమేనా? వెళ్ళిపోయాడు. అకౌంట్ క్లోజ్ చేయి. అవును, నాకు ఇల్లుంది, సెల్ ఉంది. నేను గుర్తుకు రాలేదా? అన్నీ ఉన్నాయి, కరెక్ట్ అడ్రస్సే లేదు. సార్, మదర్ తెరిసా ఫాదర్ వచ్చారండి. ఏంటి? అదే మొన్న చెప్పాను కదా, ఆవిడ ఫాదర్ లాంటి వారు ఉన్నారని. ఓహో, రమ్మనండి. ఓకే సార్. సార్, మిమ్మల్ని రమ్మంటున్నారండి. నమస్కారం బాబు. నమస్కారం అండి, కూర్చోండి. మాది కుత్బుల్లాపూర్. అక్కడ బ్యాంక్ ఉన్నా ఇక్కడికే ఎందుకు వచ్చానో తెలుసా? మీ మంచితనం గురించి విని. చెప్పండి, ఏం కావాలి? మా ఏరియాలో ఒకప్పుడు మంచినీటితో చెరువు నిండుగా ఉండేది, కానీ ఇప్పుడు అది ఎండిపోయింది. కన్నీటితో దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి మాది. అందుకే చెరువును బాగు చేయించి మంచినీళ్లతో మళ్లీ నింపాలనుకుంటున్నాను. దానికి దాదాపు ₹1 కోటి దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు. మీరు లోనిచ్చి మా మంచినీటి లోటును తీర్చాలి. మీకు చేతులెత్తి దండం పెడతాను. అయ్యో, మీరు పెద్దవారు. ఇదిగోండి సార్, నా ఆస్తి డాక్యుమెంట్స్. ఇవి మీరు త్వరగా పెట్టి. ఆల్రెడీ చెక్ చేశాను సార్, 2 కోట్లు విలువ ఉంది. కళ్ళు మూసుకుని ₹1 కోటి ఇచ్చేయచ్చు. సొంత వాళ్ళకి ఆపదొచ్చినా పట్టించుకొని ఈ రోజుల్లో అప్పు చేసి మరీ 10 మందికి సాయం చేద్దాం అనుకుంటున్నారు. మీ లోన్ ప్రాసెస్ని వెంటనే స్టార్ట్ చేస్తాను. మీరు చల్లగా ఉండాలి. ఉంటాను బాబు. కాఫీ? ఇప్పటికే 20 తాగాను. ఎన్నింటికి వస్తానన్నావు, ఎన్నింటికి వచ్చా? ఎన్ని కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ పెట్టాను. సారీ ప్రియా, ఫైనాన్షియల్ ఇయర్ కదా, సో బ్యాంక్ లో అకౌంట్లన్నీ చెక్ చేసుకొని వచ్చేసరికి మన జర్నీ కూడా ఈరోజు ఎండ్ అవుతుందని చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను. అది కాదు చెప్పాను, వెళ్ళిపోతున్నాను. బాయ్. ప్రియా. ప్రియా, ఈ ఒక్కసారికి ఎన్నిసార్లు చెప్తావు? ప్రియా, అందరూ మనల్ని చూస్తున్నారు. చూడండి, నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నావో ప్రతి ఎదవకి తెలియాలి. హలో మేడం, ఏంటి ఇందాకటి నుంచి ఓ లేట్ లేట్ అని అమాయకుడిని పట్టుకుని టార్చర్ పెడుతున్నారు? అయినా లవర్స్ అన్నాక ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ ఉండాలండి. హే కాలపత్తర్, మేం లవర్స్ అని నీకెవరు చెప్పారు? హీస్ మై కస్టమర్. కస్టమరా? కంగారు పడకండి, తనది శుభమస్తు మ్యారేజ్ బ్యూరో. నా పెళ్లి బాధ్యతలు తన చేతిలో పెట్టాను. అర్థమైందిగా, నీ పని నువ్వు చూసుకో. అది కాదు ప్రియా, ఒక్కసారి నేను చెప్పేది. ఏది కాదు? మా నాన్న మ్యారేజ్ బ్యూరో పెట్టి 90 పెళ్లిళ్ళు చేశారు. మిగతా 10 ఫినిష్ చేసి 100 పూర్తి చేస్తానని నేను ఛాలెంజ్ చేశాను. ఈజీగా 9 చేశాను. 3 months నుంచి నీ ఒక్కడికి మాత్రం చేయలేకపోతున్నాను. ఆ సల్మాన్ ఖాన్ కైనా సంబంధం తీసుకురావచ్చు, కానీ నీకు మాత్రం తేలేకపోతున్నాను. ప్రియా, నా ప్రాబ్లమ్స్ గురించి నీతో చెప్పాను కదా. అవి ప్రాబ్లమ్స్ కాదు నాయనా, కంప్లైంట్స్. ఒక అమ్మాయికి కాళ్ళకి పట్టీలు లేవని పద్ధతి లేదన్నావు, ఇంకో అమ్మాయి కళ్ళకి కాటికి లేదని కల్చర్ తెలియదన్నావు, ఒకదానికి దూకుడు ఎక్కువైందన్నావు, ఇంకో దానికి వాగుడు ఎక్కువైందన్నావు. తీరా అన్ని ఉన్న అమ్మాయిని తీసుకొస్తే ఆలస్యంగా వచ్చావు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి సహనం లేదనమాట. అమ్మాయిని కూడా చూడకుండా వంకలు పెట్టేవాన్ని నిన్నే చూస్తున్నాను. ఇంక నా కోపిక అయిపోయింది, నన్ను వదిలేబాబు ప్లీజ్. అది కాదు ప్రియా, అలా కాదు, ఇంకొకసారి గట్టిగా ట్రై చేద్దాం. సరే, ఇదే లాస్ట్ ఛాన్స్. కానీ నేను చూపించబోయే అమ్మాయిని నువ్వు ఫైనల్ చేసేయాలి, అంతే. మా యమ్మిని చాలా పద్ధతిగా పెంచినాం. పిడకలు కొట్టడం కానిచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టడం దాకా అన్ని వాయమ్మే చేశాని. నేను కాఫీ తాగనండి. తెలుసండి, అందుకే మీకు పాలు తీసుకొచ్చాను. థ్యాంక్స్. అమ్మాయి ఓకేనా? అమ్మాయి మరీ క్లాస్ గా ఉంది, కొంచెం మాసు. అవునా? మీకేడ నచ్చదోనని రొంత రొంత కంట్రోల్ పెట్టినా. అమ్మి బయటకు. మా అమ్మితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు.
ఇక్కడ దాకా తీసుకొచ్చా ఏ వంక పెట్టకుండా చూడు స్వామి. ఇదే నా ప్రపంచం, ఇదే నా కుటుంబం. మరి మీ గురించి? నాకు తన గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. తను చేసుకోబోయే అమ్మాయిలో అమ్మని వెతుకుతున్నాడు. లవ్కి ఊహ తెలిసాక తను కనే ప్రతి కళ తన కాబోయే భార్య గురించే. నీకు ఆరోగ్యం బాగాలేకపోతే అమ్మ అవుతాడు, మనసు బాగాలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ అవుతాడు. నీ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తనే అండవుతాడు. నువ్వు తాళి కట్టించుకునేటప్పుడు తప్ప ఇంక జీవితంలో తలదించుకోవాల్సిన అవసరం రానివ్వడు. ఇంకేం ఆలోచించుకు శ్రావణి, ఓకే చెప్పాయి. నాకు ఓకే. అమ్మయ్య, నా టార్గెట్ ఫినిష్ అయిపోయింది. నీకు ఓకేగా? నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది. ప్రియ దగ్గర నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది. రోజు తన నుండి ఫోన్ వస్తే టెన్షన్ పడిపోయే నేను తన నుండి ఒక్క కాల్ కూడా రాకపోయేసరికి నాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ స్టార్ట్ అయింది. తను నాకు దూరమైనప్పుడే తెలిసింది నేను తనకెంత దగ్గరయ్యానో. సారీ. నిశ్చితార్థం రోజు పెళ్లి కూతురుని చూస్తే రాని ఆనందం ప్రియని చూస్తే వచ్చింది. హాయ్ హాయ్. బావగారు, మా అదృష్టం కాకుంటే ఇన్ని మంచి లక్షణాలున్న అల్లుడు గారికి ఇంతకాలం పెళ్లి కాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది. ఏం లేదు బావగారు, వెళ్ళిన ప్రతి చోటల్లో వాడికి అనిపించిన దాంట్లో నిజాయితీ ఉంటే చాలు, నిర్భయంగా చెప్పేస్తాడు. అదే వాడి మైనస్. లేదంకుల్, తనలా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం చాలా కష్టం. దట్స్ రేర్ క్వాలిటీ. ఐ లవ్ యూ. చూసావా, ఇంతమందిలో కూడా తన మనసులో మాట నీకు ఎలా చెప్పాడు చూడు. చెప్పింది నాకు కాదు, నీకు. నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తను చెప్పింది కరెక్ట్ ప్రియా. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఇంతకాలం వెతికాను, కానీ నువ్వేని లేట్గా అర్థమైంది. ఐమ్ సారీ శ్రావణి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్రియ వల్లే సంబంధం చెడిపోయిందన్న కోపంతో ఆడపిల్ల వాళ్ళు మ్యారేజ్ బ్యూరోలో గొడవ పడ్డారని తెలిసి అక్కడికి వెళ్ళాను. ఎందుకొచ్చావురా? మళ్ళీ ఎందుకొచ్చావు? నీ వల్ల మా బ్యూరోకి చెడ్డ పేరు వచ్చిందని తిట్టాలా? 10 మందిలో నా కూతురికి ప్రపోజ్ చేసి అవమానించావని కొట్టాలా? నేను చెప్పిన ప్లేస్ తప్పై ఉండొచ్చు, కానీ నేను చెప్పింది మాత్రం కరెక్ట్ ప్రియా. నాన్న, అతనితో మాట్లాడనవసరం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. అది కాదు ప్రియా. ఏది కాదు, ఏది కాదు? చూడు, దయచేసి వెళ్ళిపో. ఇంకెప్పుడు నాకు కనపడకు ప్లీజ్. అదే టైంలో ప్రొఫెషనల్గా కూడా నాకు పెద్ద దెబ్బ తగిలింది. ఎరా, అంతా లోడ్ అవుతున్నట్టేనా? అయిపోయినట్టేనా? ఏ బ్యాంక్ మేనేజర్. సార్ చెరువు అన్నారు. ఏ బ్యాంకు? నువ్వు ఉన్నది చెరువులోనే. మరి నీళ్ళేవి సార్? దొంగ చేపలు మొత్తం తాగేశాయి. చేపలా? చేపలు ఎక్కడ ఉన్నాయి సార్? అదిగో కొరమీరు, మట్టగిడత. సార్ ఇది అన్యాయం సార్. జనాల గొంతు తడుపుతానని లోన్ తీసుకుని అదే కదా చేస్తున్నాను. చాలా మంది గొంతు తడుపుతున్నాను. మంచి నీళ్లతో కాదు, మందుతో. చూడు, కేసులు పంపిస్తున్నాం. నేను కోర్టులో కేసు పెడతాను. రే బ్యాంకు, ఈ చేపలు చెరువులో ఉన్నంత వరకే మెత్తగ్గా ఉంటాయి. ఒడ్డుకొచ్చాయో మొసళ్ళవుతాయి, మీద పడి తినేస్తాయి. బయలుదేరో. నేను వద్దు వద్దు అన్న వినకుండా డాక్యుమెంట్లు చూడకుండా ₹1 కోటి ఇచ్చేసాడంటే
ఆయన ఈయనకి ఎంత ఇచ్చుంటాడు? అప్పటికి చెప్పాను సార్, పాంప్లెట్లు పంచినంత ఈజీగా లోన్లు పంచదని. అయినా వెళ్ళలేదు. ఎవరికి పడితే ఆ లోన్లు ఇచ్చాడు, రికవర్ చేయమని నన్ను తిట్టేవాడు సార్. ఎరా? అవును సార్. మిస్టర్ లవ్ కుమార్, అలా నా తోటి బ్యాంక్ ఎంప్లాయీసే పై అధికారుల ముందు నన్ను దోచుకొని నిలబెట్టారా. నెల రోజుల్లోపు తిరిగి ఆ డబ్బుని బ్యాంక్కి కట్టకపోతే నా ఉద్యోగం పోవడంతో పాటు నన్ను జైలుకి కూడా పంపిస్తా అన్నారు. అలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఓసారి ఇది పట్టుకోరా. ఫీల్ అవ్వకరా, కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తే చెప్పు. లోపల మీ ఓడని బాధల్లో ఉంటే నువ్వేలా వస్తుంది నీకు? ఆడుంది బాధల్లో కాదురా, బ్యాంకులో. మన దగ్గర ఉన్న నోట్లు మారాలంటే నేను ఆడ ప్లేస్లోకి మారిపోవాలి. మారిపోదాం పద. దా. ఏంట్రా నువ్వు అనేది? సింపుల్ రా. చిన్నప్పుడు నేను రాముడు వేషం వేస్తే నువ్వు లక్ష్మణుడు వేషం వేసేవాడు. నువ్వు లక్ష్మణుడు వేస్తే నేను రాముడు వేసేవాడిని. ఎవడే వేషం వేసినా పర్ఫార్మెన్స్ ఎరగదీసేవాళ్ళం కదరా. అర్థమయ్యేటట్టు చెప్పరా. నేను ఈ ప్లేస్ లో బ్యాంక్ వస్తా, బ్యాంక్ని దోచేయడం ఏంటి? ఆహా, అదే బ్యాంక్ దగ్గర దోచేసిన వాళ్ళ దగ్గర రికవర్ చేసి దాచేస్తానని పోయి దరిద్రుడు దోచేస్తానన్నాడు. మరి మీ వాడు ఏం చేస్తాడు? నీకు బాగా కంగారుగా ఉన్నట్టుంది కదరా. ఆగు చెప్తాగా. మా వాడు ఫుల్ గా ఫోకస్ ఆ అమ్మాయి మీద పెట్టి ఆ అమ్మాయి మనసు దోచేసే పనిలో ఉంటాడు. ఏంటి దోచేసేది? గట్లా వస్తుంది. అయితే రెడ్ సిగ్నల్ వేసిందనమాట. అంటే అమ్మాయిలు ట్రాఫిక్ సిగ్నల్ లాంటి వాళ్ళరా. స్టార్టింగ్ ఐ లవ్ యూ అన్నావు అనుకో రెడ్ డే వేస్తారు. అదే ఫ్రెండ్షిప్ అన్నావు అనుకో ఆరెంజ్ చేస్తారు. స్లోగా ఇంప్రెస్ చేసి నరికేసావనుకో గ్రీన్ వేస్తారు. ఆ సిగ్నల్ బ్రేక్ చేస్తే అమ్మా అన్నయ్య అని ఫైనేజ్ పక్కన పెట్టేస్తారా. ఓహో, నీకు మాత్రం పిండ పెట్టేస్తారు దొరుకుతుడని. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలరా? అవకాశం కోసం వెయిట్ చేయాలి. ప్రతి లవర్కి అమ్మాయి మెడలో మూడో మూడు పడేంత వరకు అవకాశం ఉంటుంది. జీవితాంతం కష్టపడి దాచుకునేవాడి కంటే అవకాశం చూసుకుని దోచుకునేవాడే గొప్ప. అయితే నేను దోచుకెళ్తా. దా